అండగా ఉన్న ఎమ్మెల్యే ఇదే మీ రాజ్యం వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన లింగ నిర్ధారణ చేసే దోషులను వెంటనే లింగ నిర్ధారణ చేసే దోషులను వెంటనే లింగ నిర్ధారణ చేసే దోషులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ వెంటనే ఎమ్మెల్యే 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 భువనగిరి పట్టణాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే భువనగిరి పట్టణాన్ని పట్టించుకొని ఎమ్మెల్యే లింగ నిర్ధారణ చేసే దోషులను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం వద్దురా పాలన దోషులను వెంటనే లింగ నిర్ధారణ చేసే దోషులను వెంటనే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం జిల్లాలో భువనగిరి పట్టణంలో ఏదైతే లింగ నిర్ధారణ అయిందో దాని మీద దోషులుగా ఈరోజు డాక్టరు మరియు ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగినది. ఈ యొక్క అరెస్ట్ చేసిన దాంట్లో కూడా వాళ్ళకు తొందరలో బెయిల్ ఇచ్చి వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయలే. కాబట్టి మేము ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క లింగ నిర్ధారణ చేసినటువంటి దోషులను కఠినంగా శిక్షించాలి. వాళ్ళు మళ్ళొక ఇంకొక డాక్టర్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కానీ ఎవ్వరు కూడా మళ్ళా కూడా ఈ యొక్క చర్య చేయాలంటే కూడా భయపడే విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఆ విధంగా జరగలే. వాళ్ళను ఈరోజు ఒకటే రోజులో బెయిల్ వచ్చి ఈరోజు వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. కావున మేము ఒకటే కోరుతున్నాం, గతంలో పైలశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న టైంలో అదే హాస్పిటల్లో డెలివరీకి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు అడితే కూడా పైలశేఖర్ రెడ్డి ఎదురుగా ఉన్న హాస్పిటల్లో డబ్బులు తీసుకొని చేస్తే కూడా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు పైలశేఖర్ రెడ్డి గారు వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోసి అవన్నీ హాస్పిటల్ బంద్ చేయించి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని డెలివరీలు అయ్యే విధంగా చేసి ఈరోజు మీరు చూసుకుంటే గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని డెలివరీలు అయినాయి, ఈ రోజు ఎన్ని అవుతున్నాయి అనేది ఒకసారి మీరు అందరు ప్రజలు గ్రహించాలి. ఈ రోజు ఒకటే మేము చెప్తున్నాం, రానున్న రోజుల్లో ఈ యొక్క ల్యాబ్ అసిస్టెంట్ కానీ డాక్టర్ కానీ కఠినమైన శిక్ష వేయకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం. డాక్టర్ కానీ ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ ఒక వ్యక్తి కానీ ఈరోజు బయట తిరుగుతున్నారు అని అంటే, దోషులు కూడా బయట తిరుగుతున్నారంటే దీనికి పూర్తిగా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారి అండదండలు, కాంగ్రెస్ పార్టీ యొక్క అండదండలతోని డబ్బులు తీసుకొని మేనేజ్ చేసి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఈ విధంగా ఏడం చేయడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే అంటే ఎప్పుడు కూడా నిర్దోషులకు అండగా ఉండాలి. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళందరూ కూడా దోషులకే అండగా ఉంటారు. రాబోయే కాలంలో మేము ఒకటే చెప్తాం, డిఎంహెచ్ఓ ఏం చేస్తుండు, ఈ యొక్క హాస్పిటల్ మీద ప్రైవేట్ హాస్పిటల్ ఉద్యమం చేయాలి, ప్రైవేట్ హాస్పిటల్ నిఘా పెట్టాలి, ఈ యొక్క కేసు మీద రీసర్వే చేసి మళ్ళొకసారి దోషులు ఏ విధంగా అయింది, ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఇలా ఇంకా చాలా మంది హాస్పిటల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ బయటకు తీయాలని తెలియజేస్తూ, ఒకవేళ ఈ విధంగా జరగకపోతే రానున్న కాలంలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.